అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. విపక్షంలో ఉన్న వైసీపీ నుంచి ఒక్కొక్క పెట్ట ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి. ఒకేసారి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వీళ్ళిద్దరూ జనసేన తీర్థం తీసుకుంటున్నట్టుగా ప్రకటించేశారు. మరోవైపు ఈ లిస్ట్ మరింతగా పెరుగుతోంది. అటు బీజేపీ, టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి నాయకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వికెట్ మీద వికెట్ పడుతున్నటువంటి తరుణంలో వైసీపీని కాపాడుకునే ప్రయత్నాలు అధిష్టానం ఏ విధంగా చేయబోతుంది, అసలు రాజకీయంగా ఇది ఎలాంటి మార్పులకు దారితీయబోతుంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి, అంటే ఈ 2 వారాలు కనుక ఈ వరద సమస్య రాకపోతే ఈ వరద ఎక్కువ ఉండేదేమో అనిపిస్తుంది. డెఫినెట్గా కరెక్ట్గా చెప్పారు మీరు. ఎందుకంటే ఆ వరద వల్ల కొద్దిగా లేట్ అయింది తప్పితే మీరు అన్నట్టు జిల్లాలు తుడిచిపెట్టే పరిస్థితి వైసీపీ స్వయంకృతాపరాధంగా కనపడుతుంది. అంటే ఓటమికి కనీసం రివ్యూ చేసుకోవటం, జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోవటం అనేది నాయకత్వ లేమిగా కనపడుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు మనకి ఇక్కడ ఉంటే సేఫ్ లేదు, సెక్యూరిటీ లేదు, రాజకీయ భవిష్యత్తు లేదు అనే ఆలోచనతో ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, బాలినేని కూడా ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన డేట్ తీసుకొని అక్టోబర్ 1st వీక్లో ఆయన జారుతారంటున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తున్నారు, సామినేని ఉదయభాను గారు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టట్లేదు ఏంటి? ఇంతకు ముందర పార్టీ మారితే తిట్టుడు తిట్టేవాళ్ళు, వినే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉండే ఇక్కడ తిట్టడం అంటే నిన్న ఆయన అన్నాడు, బాబు నాకు ఆయన వల్ల డబ్బు కోసం వెళ్ళామని చెప్పేసి, అంటే నా డబ్బు అంతా పోగొట్టుకున్నాను జగన్ వల్ల. ఏ రోజు నేను చెప్పిన మాటను ఆయన చెవి పెట్టాడు, ఏ రోజు నా మాట వినలేదు. ఎక్కడో స్థానికేతరని చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు నిలబడితే ఎట్లా గెలుస్తాడని, నేను బాగుంటికి నన్ను గెలుస్తాడని, ఆయన ఇక్కడ లేకుండా టీడీపీకి వెళ్ళాడు, గెలిచాడు. కాబట్టి ఇక్కడ ఆయన వల్ల నేను లాస్ అయినా తప్పితే నా రాజకీయ జీవితం నేనేంటి, లేకపోతే 5 సార్లు నన్ను ప్రజలు ఎట్లా గెలిపిస్తారు అన్నాడు. అదేవిధంగా అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నా రాజకీయ జీవితం ఆయన చేతిలో పెట్టాను అని చెప్పి అన్నాడు. అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా దామచర్ల జనార్దన్ మరి ఎట్లా చేస్తారంటే, జనసేనకు ప్రాధాన్యత ఇస్తా, సరిసమానంగా వెళ్ళాలి, అదే నా కోరిక తప్పితే నాకు ఎటువంటి పదవులు అవసరం లేదన్నాడు. అంటే కేడర్కు ఒక స్పష్టమైన సంకేతాలు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత చెప్పాడు. అదేవిధంగా సామినేని ఉదయభాను కూడా నాకున్న ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ నాన్నగారిని చూసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వెంబటే ఉన్నాను, కానీ తండ్రికి కొడుక్కి చాలా తేడా ఉంది, ఈయనేదో మారతాడని చెప్పి చూశాను తప్పితే మార్పు ఏం కనపడదు. అదే టీము అదే నిర్ణయాలు అంతా అదే, ఇంకా మారేది లేదు. ఇప్పుడు చూడండి, పిన్నెల్లి గారు జైలుకి వెళ్ళొచ్చాడు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు చేశాడు, బూచేపల్లికి ప్రకాశం జిల్లా చేశాడు, లేళ్ళ అప్పిరెడ్డికి అదే ప్రాధాన్యత. ఇక ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి పొలమానకు ఏంటి, ఇంకా మార్పు ఎక్కడ జరిగింది, ఏమి జరగట్లేదని అర్థమైపోయింది. కాబట్టి మీరు అన్నట్టు వికెట్ మీద వికెట్ అన్నట్టు రేపు మనకు తెలిసిన లేటెస్ట్ సమాచారం ఏంటంటే, కిలార్ రోషి గారు అంటే గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. అంతకుముందు పొన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు గుంటూరు ఎంపీగా. ఆయనకి కుటుంబ సంబంధాలు కూడా ఉన్నట్టున్నాయి కదా. ఉన్నాయి ఇప్పుడు డెఫినెట్గా వైసీపీలో. ఎందుకంటే వాళ్ళ మామగారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కౌన్సిల్లో చాలా ఆయన ఉంటారా, విప్పుగా చేశాడు. ఆయన కూడా ఎందుకు ఉంటాడు వీళ్ళెక్కడ, ఆయన కూడా ఆయన్ని పదవి తప్పించారు కదా, తప్పించి లేళ్ళప్పిరెడ్డికి ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ బొత్సకి ఇచ్చారు. ఇప్పుడు లేళ్ళప్పిరెడ్డికి ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇస్తారు సార్? కౌన్సిల్లో చట్టసభల్లో ఉమ్మారెడ్డి గారు కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి, రాజకీయ ధురంధరుడు, వృద్ధుడు, మేనిఫెస్టో కూడా వైసీపీకి ఇచ్చేసిన వ్యక్తి, టీడీపీలో కూడా కొంచెం చేశాడు, మేనిఫెస్టో కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి. అంత చరిత్ర ఉన్న వ్యక్తికి వైసీపీకి వచ్చాడు, వచ్చిన తర్వాత మేనిఫెస్టో కమిటీ ఇక్కడ కూడా చేశాడు. ఆయనకి ఎటువంటి ఆయన్ని తప్పించేసి లేళ్ళప్పిరెడ్డి కంటే, లేళ్ళప్పిరెడ్డి కొలమనకు ఏంటి, టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేయటమే కొలమనకు, ఆయన చెప్పినట్టు ఏంటో కొలమనక. అదేవిధంగా ఆయన ఇప్పుడు కిలార్ రోషి గారు కూడా మనకున్న సమాచారం ఏంటంటే, పార్టీలో కష్టపడిన వాడికి గ్రాస్ రూట్ లెవెల్లో వైసీపీని ముందుకు తీసుకొచ్చినానికి ఇక్కడ ప్రాధాన్యత లేదు అని అర్థమైపోయింది మాకు. ఎందుకంటే అతను ఓడించడానికి లేళ్ళ అప్పిరెడ్డి చేశాడు, సొంత పార్టీ వాళ్ళే. అదే ఆయన కిలార్ రోషి గారు చెప్తాడు, రేపు 22వ తారీఖు ఆదివారం ఆయన జాయిన్ అయిపోతున్నాడు. 22 చాలా జాయినింగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు సామినేని ఉదయభాను గారు, ఈయన కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. అవును, అంతే కదా. ఇటు ఈయన అంటే ఒక 3 జాయినింగ్ ఇంకెవరున్నారు. తర్వాత మద్దిశెట్టి వేణుగోపాల్ అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దర్శి అంత ముందు కంటెస్ట్ వైసీపీలో గెలిచిన వ్యక్తి, మొన్న టికెట్ రాలేదు. ఆయన ఒంగోలులో బాలినేనితో కూడా జాయిన్ అవ్వచ్చు. రేపు ఆదివారం అయితే సామినేని ఉదయభాను మాజీ చీఫ్ విప్ గారు, తర్వాత కిలార్ రాశి గుంటూరు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. ఆయన ఆవేదన ఒకటే, ఇన్నాళ్ళు పార్టీని కనిపెట్టుకున్న నేను, మా మావయ్య గారు అంటే మా మావయ్య గారు అంటే ఉమ్మారెడ్డి గారు, ఆయన్ని ప్రాధాన్యత పోస్ట్ నుంచి తప్పించారు.
తర్వాత చివరికి పార్టీ ఓటమికి ఈయన ఎంపీతో పాటు ఈయన ఓటమి కృషి చేశాడు ఎవరు అప్పిరెడ్డి. గుంటూరు విడుదల రజనీ విషయంలో కావచ్చు, గుంటూరు ఈస్ట్ వెస్ట్ విషయంలో, పొన్నూరు విషయంలో కూడా ఓడిపోవడానికి కూడా అప్పిరెడ్డి కారణం అని చెప్పేసి అప్పిరెడ్డి పేరు చెప్పి జగన్ నియంత్రణ చేసుకోలేకపోతున్నాడని ఆయన కూడా రేపు ఆదివారం జనసేన జాయిన్ అవుతున్నాడు. ఇకపోతే ఇంకో బంధం అన్నట్టు ఉమారెడ్డితో పాటు ఆయనకు వియ్యంకుడు తిరుపతి ఎమ్మెల్యే. ఓ ఇటు అందుకని జనసేనకు వస్తారు. తిరుపతి జనసేన ఫ్యామిలీస్ ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే ఇక్కడ మనం పక్కన పెడితే ఫ్యామిలీస్ వెళ్తాయి అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నెల్లూరు వేమిరెడ్డి ఫ్యామిలీ అంటే ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలు బలంగా ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని కుటుంబాలు, ఇది ఒప్పుకోవాలి. మన కుటుంబ రాజకీయాలు వద్దన్నా కానీ కొన్ని జిల్లాల్లో కొన్ని కుటుంబాలు బలపడి ఉంటే కనుక ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇలాగా ఫ్యామిలీస్లో బలమైనటువంటి ఫ్యామిలీస్ బయటకు వచ్చేస్తే వైసీపీ భవిష్యత్తు ఏంటి? ఏముండదండి, అగామ గోచరమే. వైసీపీ ఉంటుందా నెక్స్ట్ ఎలక్షన్కి అనేది కూడా డౌట్ ఉంటుంది ఈ పరిణామాలు చూస్తే. మీరు అన్నట్టు వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉమ్మారెడ్డి గారి ఫ్యామిలీ. వాళ్ళు అల్లుడుగా కిలార్ రోషి గారు 9 సార్లు ప్రపంచంలోనే అత్యంతగా మిర్చి ఎక్స్పోర్ట్ గుంటూరు మార్కెటే. దాని స్పైసెస్ బోర్డుకి చైర్మన్గా చేశాడంటే ఎంత ఉంది. పార్టీని కల్పించిన వాడు పొన్నూరు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి గుంటూరు ఎంపీగా మీరు నిలబడమంటే నిలబడి చేస్తే ఆ వ్యక్తికి ప్రాధాన్యత లేకపోతే ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటే చివరికి ఆయన ఎవరు ఇప్పుడు అరణ్య శ్రీనివాసు, ఆయన కూడా వైసీపీలో చిత్తూరు చేసిన ఆయన ముందు వచ్చాడు. ఆయన తెలుగులో ముందు వచ్చి ఎమ్మెల్యే అయిపోయాడు. ఈయనేంటి అక్కడ ఉండిపోయి నమ్ముకొని భవిష్యత్తు ఉంటుందంటే లేదని అర్థమైపోయి ఇవి చేరుతున్నాడు. ఇప్పుడు అరణ్య శ్రీనివాసు తిరుపతి ఎమ్మెల్యే అయ్యాడు. అంటే కిలార్ రోషి గారి కూతుర్ని అరణ్య శ్రీనివాస్ గారి కొడుక్కి ఇచ్చి బంధుత్వం అంటే రాయలసీమకి ఇక్కడ ఆంధ్ర కోస్తా కూడా బంధుత్వం ఉంది. మీరు అన్నట్టు కుటుంబాలు వెళ్ళిపోతే ఇంకా ఏం మిగులుతుంది ఇక్కడ ఈ పార్టీలో? ఎవరున్నారు? పేర్లు వినిపిస్తున్నాయా? ఇంకా ఆగే అవకాశం ఉంది. ఇది ఆగే అవకాశం. గోదావరి జిల్లాలో కూడా కొన్ని పేర్లు వస్తున్నట్టు, తోట త్రిమూర్తుల పేరు కూడా వస్తుందండి. మరి అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మన మార్నింగ్ స్టార్ కూడా వస్తున్నట్టుగా వినిపిస్తుంది. అదే చూడాలి. కేతిరెడ్డి ఏదో టచ్ లోకి వెళ్ళారన్నారా? మరి అదండి ఇంకా ఫస్ట్ డిసెంట్ చెప్పిన వాళ్ళలో కేతిరెడ్డి కూడా ఒకరు, కేతిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పాడు. ఈ కూటమిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము ఓడిపోయామని చెప్పి అంటున్నాడు. కేతిరెడ్డి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు. మరి ఇక్కడ బెర్తలు పూర్తి అయిపోతే ఖాళీ లేవు కదండి. ఇక్కడ ఫుల్ అయింది, హౌస్ఫుల్. ఫుట్బాల్ ప్రయాణం నేరం కాబట్టి కష్టమే అవుతుంది. కాబట్టి ఎంతమందిని తీసుకోగలరు వీళ్ళు కూడా. కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు కనుక నిర్ణయం తీసుకోకపోతే మా భవిష్యత్తు అంధకారం అయింది అనేది చాలా మందికి అర్థమైపోయింది. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా బీజేపీ వాళ్ళకి ఏదో కేంద్ర స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు అనేట్టు ఒక సమాచారం వస్తుంది. వాస్తవమేనా? అక్కడ కూడా ఉన్నాయి ఆ ప్రయత్నం. ఎందుకంటే ఆయన 2014లో బీజేపీ టికెట్ మీద పోటీ చేసి అంతకుముందు 2009లో ప్రజారాజ్యంతో గెలిచారు. 2014లో బీజేపీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ టికెట్ మీద పోటీ చేసి గెలిచారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అక్కడ సుజనా చౌదరి గారు ఉంటే ఎలా కుదిరిద్దండి? అంటే సుజనా చౌదరి గారు ఆల్రెడీ ఆయన కూడా ఇన్వైట్ చేశారు, రమ్మంటున్నారు అంటారు. అంటే రాయి తగిలిన సీఎం గారితో పాటు ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్, గాయపడ్డ శ్రీనివాస్ అంటే ఇక్కడ భవిష్యత్తు ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు కూటమిని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్. అంటే ఇప్పుడు పార్టీలు మారిన వాళ్ళు బరి తెగించి మాట్లాడితే అవకాశాలు వస్తాయి అనేటువంటి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. అంటే వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయినాయండి. బరి తెగించి మాట్లాడిన వాళ్ళకి ఇక్కడ డోర్స్ లేవు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పిన వాళ్ళంతా వాళ్ళ ఇంటికి పరిమితం. ఇంట్లో కూడా ఉన్నారో లేదు వాళ్ళ ఎస్కేప్. వాళ్ళ మీద కేసులు ఉండి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి. అటువంటి వాళ్ళు నోరుందుగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసభ్యంగా పదజాలను దూషించడం వాళ్ళు ఎవరికి ఇక్కడ ఆహ్వానిస్తున్నా. మచ్చలేని నాయకులు. ఇప్పుడు బాలినేని ఎప్పుడు కూడా విమర్శించలేదే పవన్ని, అదేవిధంగా సామినేని ఉదయ్ భాను కూడా విమర్శించలేదే. అంటే వీళ్ళు ఒక డిసిప్లిన్డ్ పొలిటీషియన్స్, ప్రజల్లో హుందాతనం మెయింటైన్ చేయాలనే స్పృహ ఉన్న రాజకీయ ఆ స్పృహ ఉండబట్టే వాళ్ళకి రాజకీయ జీవితం కూడా అందరూ కూడా ఆహ్వానిస్తారు. వీళ్ళు వస్తే బాగుంటుంది పార్టీకి అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పడితే అలా ఆహ్వానించేది ఉండదు ఇక్కడ. కాబట్టి ఆయన భవిష్యత్తు, ఆయన జనసేన పార్టీకి సంస్థాగతంగా వెళ్ళాలంటే గుంటూరులో ఇప్పుడు ఉమ్మారెడ్డి గారు లెగసీ వచ్చింది. ఈ రోజు కిలార్ రోషి గారు రేపు ఆదివారం రాబోతున్నాడు. వాళ్ళ మామగారు కూడా వచ్చేస్తారు కదా ఆటోమేటిక్గా. అప్పుడు వెరీ స్ట్రాంగ్ పర్సన్ అక్కడ గుంటూరులో వస్తారు. అదేవిధంగా బాలినేని ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఆయన యొక్క చేరిక బాగుంటుంది. అదేవిధంగా కిలార్ రోషి గారు వియ్యంకుడు తిరుపతిలో ఉన్నారు కాబట్టి రాయలసీమలో కూడా బలంగా ఉంటుంది. ఇకపోతే సామినేని ఉదయ్ గారు ఆ ప్రభావం కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఆల్రెడీ ఈక్వేషన్స్ అన్ని దృష్టిలో ఉంచుకునే గేట్లు ఎత్తుతున్నారు. అంతే కదా, ఆ సిచ్యువేషన్ బట్టి, అవసరాన్ని బట్టి, దీర్ఘకాలిక ప్రయోజనాలను బట్టి నాన్ కాంట్రవర్షియల్ అభ్యర్థుల్ని, ప్రజల్లో ఉండే వ్యక్తుల్ని జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది జనసేన పార్టీ ఒక వ్యూహం ప్రకారమే తన పార్టీలోకి వచ్చే వారికి ఆహ్వానాలు చెబుతోంది. అలానే నో ఎంట్రీ బోర్డులు కూడా పెడుతున్నట్టుగా సమాచారం ఉంది. ఎవరైతే పరిధి మేరకుండా హుందా రాజకీయాలు చేశారో వారికి మాత్రం ఆల్వేస్ వెల్కమ్ అనేటువంటి సిచ్యుయేషన్ ఇప్పటికీ ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ గేట్లు ఎత్తేటువంటి కార్యక్రమం ఎంత వేగంగా జరుగుతుందో చూడాలి. ఎందుకంటే
గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పక్కచూపు చూస్తున్నారనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. ఓడిపోయినటువంటి వాళ్ళలో కీలకమైన నేతలు చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టుగానే క్లారిటీ వస్తుంది. సో చూద్దాం ఇంకా ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయో రాబోయే రోజుల్లో. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.